మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి పేరిట శుభములు వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేవుని ఉనికికి ఆధారాలు. దేవుడు ఉన్నాడనుటకు ఆధారాలు. ఈ ప్రపంచంలో చూసినట్లయితే దేవుడు ఉన్నాడు అని కొంతమంది నమ్ముతారు, దేవుడు లేడని కొంతమంది నమ్ముతారు. ఈ ప్రపంచ జనాభాలో ఆల్మోస్ట్ 28.8% లేదా 29% క్రిస్టియన్స్ ఉంటే, దాని తర్వాత 25.4% ముస్లిమ్స్ ఉంటే, 24.2% దేవుడు లేడు అని నమ్మేవారు ఉన్నారు. మరి వీరికి దేవుడు ఉన్నాడని ఎలా చెప్పగలం, లేదా దేవుడు ఉన్నాడని ఎలా తెలియజేయగలం, ఎలా ఆధారాలు చూపగలం? చూసినట్లయితే మనం మొదటిగా అంతర్గత భావం. ప్రతి మనిషికి దేవుడు అంతర్గత భావం ఇచ్చాడు, ఇన్నర్ సెన్స్ ఇచ్చాడు, మనస్సాక్షి ఇచ్చాడు. ఆ మనస్సాక్షిని అడిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుడు ఉన్నాడని నమ్ముతారు. బయటికి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా లోపల దేవుడు ఉన్నాడని వారికి తెలుసు. ఒకవేళ అలాంటి ఆలోచన లేనప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, మరణ పడకలో వారే ఉన్నప్పుడు, లేదా వారి కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు, వారు ప్రేమించిన వారు ఉన్నప్పుడు, వారి దగ్గర సంబంధాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రార్థిస్తారు, లేదా దేవునికి ప్రార్థించమని ఇతరులను కోరుతారు. ఆ సమయంలో లేదా వారు ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా వెహికల్ ఫెయిల్ అయినప్పుడు, లేదా ఇబ్బంది కలిగినప్పుడు, లేదా సంద్రంలో ఉన్నప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు, లేదా తుఫాన్లో వచ్చినప్పుడు ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు డాక్టర్లు మేము ఏం చేయలేము, మా చేతుల్లో ఏమీ లేదు, మీరు ఇంకా దేవుని ప్రార్థించండి, మేము చేయాల్సినంత చేస్తున్నాము, కానీ మాకు బ్రతికే అవకాశం లేదా బ్రతికించే అవకాశం మాకు కనిపించట్లేదు అని డాక్టర్స్ పేషెంట్కి చెప్పినప్పుడు, ఆ సందర్భంలో మనము కానీ మన దగ్గరి వారు కానీ ఖచ్చితంగా దేవుని ప్రార్థిస్తాం, దేవుని ప్రార్థించమని కోరుతాం, ఇతరులను కోరుతాం, నా కొరకు ప్రార్థించండి అని. అదే రీతిగా మనం ఆర్థికంగా చితికిపోయినప్పుడు, ఇంకా బ్రతకలేము, ఈ అప్పుల నుంచి బయటపడలేము, అసంభవము అని ఆలోచన వచ్చినప్పుడు అయ్యా దేవుడు సహాయం చేస్తే బాగుండు అని ఆయన అడుగుతాం లేదా వేడుకుంటాం. అదే రీతిగా చదువులో ఫెయిల్ అయినప్పుడు, లేదా జీవితంలో ఫెయిల్ అయినప్పుడు, లేదా ఏ పరిస్థితులు ఉంటైనా మనం విజయం సాధించలేము లేదా సాధించలేకపోతున్నాము అని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా దేవుని గురించి ఆలోచన మనకు కలుగుతుంది. దేవుడు ఉన్నాడని మన మనసులో నమ్మి ఆయనను ప్రార్థిస్తుంటాము, వేడుకుంటాము. సో ఈ ఆధారం వల్ల ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినా కానీ మరి బయటికి చెప్పుకోరు చాలా సందర్భాల్లో, కానీ మనస్తత్వం ద్వారా, మనస్సాక్షి ద్వారా దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. థ్యాంక్ యూ.